నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రషీద్ దారుణ హత్యా ఘటన రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. వినుకొండ టౌన్ నడి రోడ్డులో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్య ఘటన రాష్ట్రంలోని ప్రజలకు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులు తెలియజేశారు. పట్నంలోని రషీద్ మృతదేహాన్ని వారు సందర్శించి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, రెడ్ బుక్ పరిపాలన ఇలా ఉంటుందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి లా అండ్ ఆర్డర్ పూర్తిగా మంట కలిసిపోయాయని, హత్యలకు, మానభంగాలకు తెరలేపి ఈ రోజు వినుకొండ నడిబొడ్డున ఈ హత్య ఎంతో బాధాకరంగా ఉందన్నారు. వారి తల్లిదండ్రులను చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రషీద్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వినుకొండ ప్రాంతానికి విచ్చేసి పరామర్శించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండాయిలు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులు కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఆ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన ఈ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీరు ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇదా మీ పాలన? ఇదా పార్ట్లుగా నరికి పక్కనేపటమా మీ పాలన? మాటలు చెప్పే దాంట్లో కనీసం వాస్తవాలు కూడా ఉండాలని కనీసం అర్థం చేసుకోరా? చెప్పండి. మరి ఈ రషీద్ అనే వ్యక్తి నా అమ్మటి తిరిగాడని, నాతో పార్టీలో ఉన్నాడని, మా పార్టీలో విద్యా భాగంలో పనిచేస్తున్నాడని, నాతో పాటు తిరిగాడని మీరు కావాలని చెప్తాడు. ఇందాక ఒక ఆయన కొమ్మలన్నీ నరుకుతాం, తర్వాత మొదలు నరుకుతామని. ఏంటి కొమ్మలు నరికేది ఏంటి, మొదలు నరికేది ఏంటి? నరకండి. ఇక్కడ ఇలా ఉంటే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ ప్రవర్తన, మీ ఆలోచన ఆ విధంగా ఉంది. 30 రోజుల తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది సార్ అంటే 3 మానభంగాలు, 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు, సుమారు 20-30 వేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఇళ్ళు వదిలేసి, వాళ్ళ గ్రామాలు వదిలేసి బయట ఉంటున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలో సాధించి. నిన్న బహుశా పల్నాడులో అత్యంత ప్రశాంతమైన వాతావరణం కలిగిన పట్టణం వినుకొండ పట్టణం. అటువంటి పట్టణంలో నడి రోడ్డులో, అందులో కూడా 7-8 గంటలకి జనం అందరూ కూడా నిన్న రోడ్ల మీద ఉన్నారు. పవిత్రమైన మొహరం కావచ్చు, ఏకాదశి కావచ్చు. మరి అటువంటి సమయంలో ఒక మైనారిటీ యువజన విభాగ నాయకుడిని, వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు అత్యంత పాశవికంగా
నిన్న నడి రోడ్డులో మర్డర్ చేశారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం, పాలన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు గత 2 సంవత్సరాలు, ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏమవుతుంది, వాళ్ళు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేస్తారు అని. ఈరోజు అదే జరుగుతుంది కదా. ఇచ్చిన హామీల ప్రకారం అమ్మఒడి ఎంతమంది పిల్లలకి ఇస్తామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా అడ్డుకుందా? రైతు భరోసా 20,000 చేస్తామంటే మేమేమన్నా కాదన్నావా? నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు ఇస్తామంటే మేమేమన్నా వద్దన్నావా? మీకు అవకాశం ఇచ్చారు, చెయ్యండి, మంచి, ఎవరు కాదన్నాం? మంచి చేయిపోగా మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేశారు. లోకేష్ గారు వీధి వీధి చెప్పిన ఎర్ర బుక్కుని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు దాడులు, హత్యలు, మానభంగాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద అవమానపరిచే విధంగా ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. గతంలో చెప్పాము, అవమానమే మనిషిలో కసిని పెంచుతుంది, స్థైర్యాన్ని పెంచుతుంది, పట్టుదలని పెంచుతుంది. పార్టీ మళ్ళీ పునాదులు నుంచి నిర్మించుకుంటూ పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి దాడులే రేపు ప్రతిఘటిస్తాం. సాయంత్రం వేళ రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తని నడిబొడ్డులో అత్యంత కిరాతకంగా, దారుణంగా ఆ దృశ్యాలు చూస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగిస్తున్న దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు మన రాష్ట్రంలో, మన పల్నాడు జిల్లాలో, మన వినుకొండలో జరగటం అత్యంత బాధాకరం. ఇంత కిరాతకంగా ఈరోజు దాడులు చేస్తున్నారంటే ప్రజలు ఏదో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, ఇంకా ఈ పార్టీ ఎప్పుడు ఓడిపోదు, ఈ పార్టీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని భావిస్తూ ఉన్నారు వాళ్ళు. తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళకి మద్దతుగా లోకేష్ మరి ఎర్రపుక్కు అని చెప్పటం, మీ ఇష్టం వచ్చినట్టు చేయమని సంకేతాలు పంపించడం, ఏం జరుగుతూ ఉంది నెల రోజుల్లో ఈ రాష్ట్రంలో? ఎంత దారుణం! నిజంగా 34 హత్యలు జరిగాయి, 35 ఆత్మహత్యలు జరిగాయి, 1700 కుటుంబాలు ఈ రాష్ట్రంలో గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళి తలదాచుకుంటున్నారు వేరే చోట్ల. అధికారం ఇచ్చింది మీకు దీనికోసమా? ప్రజలు ఓటేసి గెలిపించింది మీకు దీనికోసమా? ఇదైతే చేయండి, తప్పేం లేదు, ఎవరిని ఎంతవరకు చేస్తారో చేయండి. కానీ ఒక్కటి మర్చిపోకూడదు, ఎప్పుడూ శాశ్వతం కాదు అధికారం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నెల్లూరు. మీరు ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు బీజం వేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరం కూడా అడ్డుకట్ట వేయలేము. ఇది చాలా దుష్ట సాంప్రదాయం, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిది. ఇవాళ ఇలాంటి సాంప్రదాయానికి మీరు తెరదేస్తున్నారు, ఇది తప్పు, మీరు కట్టడి చేసుకోండి. ఈరోజు మీరు చెప్తున్న హామీలను అమలు చేసే కార్యక్రమం చేయండి. ఎక్కడ దాని మీద స్పష్టత లేదు. స్కూల్ స్టార్ట్ అయినాయి 12వ తారీఖు, 13వ తారీఖు. ఇంతవరకు అమ్మఒడి ఎవరికి ఇస్తారనేది మంత్రి ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు, జీవో ఒకటి ఇస్తారు. అతి పురాతనమైన కొండమెట్ల వాయిద్యం చేస్తున్న తొలి ఏకాదశి పండుగ తిరునాళ్ల మహోత్సవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 2వ రోజు కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం శాంతి శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో సుదర్శన నవగ్రహ హోమ కార్యక్రమాన్ని వేద పండితులతో జరుగుతున్నాయని, వినుకొండపట్నం సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని, రైతులందరికీ కూడా సాగర శ్రీశైల డ్యాం నుండి కాలువలకు నీళ్లు రావాలని ఈ రోజున సంకల్పం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి భక్త బృందం, ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, ఆలయ అర్చకులు రాము, వెంకటేశ్వర్లు, మహిళా భక్త బృందం, ఆశ్రమ నిర్మాణ దాతలు ఈ కార్యక్రమంలో సామూహికంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పండుగని ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఆ సందర్భంగా నిన్న తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలందరూ. ఈరోజు 2వ రోజు శాంతి శుద్ధి హోమం లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణం సుఖశాంతులతో
పాడి పంటలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమంలో రెండో రోజు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం, అన్నదాన కమిటీ, బ్రాహ్మణపల్లి సేవా సమితి, లక్ష్మీ నరసింహస్వామి సేవకుల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈరోజు హోమంలో కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఉభయదాతలు మరి ఈరోజు పీటల మీద కూర్చొని శాంతి శుద్ధి హోమాన్ని సామూహికంగా నిర్వహించారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు వీరిరువురు కలిసి ఈ యొక్క పండగని ఈ సంవత్సరం ప్రజలందరి పండగగా వినుకొండ పట్టణం అంతా కలకలాడేటట్టుగా ప్రతి ఒక్కరు ఇంటి పండగలా చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా సంబరాలతో తొలి ఏకాదశి పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ట్రాఫిక్ మరి శానిటేషన్ చేసినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది తోట కృష్ణవేణి గారికి, కమిషనర్ గారికి, మరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ సాంబశివరావు గారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శాసగిరిరావు గారికి, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శాంతి శుద్ధి హోమం, రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి సేవకులు మరియు దాతలు, అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో రేపు తిరుమల తిరుపతి దేవస్థానం వారితో శాంతి లక్ష్మీ కళ్యాణం కార్యక్రమాన్ని, లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా డోనర్స్ డే దాతలందరి తరఫున కూడా రేపు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులను పొందాలని తెలియజేస్తూ, ఈ యొక్క నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా మరి సేవ చేస్తున్నటువంటి జీవీఎస్ ఆంజనేయులు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారికి తొలి ఏకాదశి పండగని ఇంటి పండగగా ప్రజలందరి పండగగా చేసినందుకు వారికి ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం. వినుకొండ పట్టణంలో ప్రజలందరూ చూస్తుంటే రషీద్ ను టీడీపీకి చెందిన జిలాని హత్య చేయడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, రషీద్ కుటుంబాన్ని సందర్శించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మా పెద్దలందరూ అన్ని నియోజకవర్గాల మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్సీలు అందరూ కూడా వినుకొండలో జరిగినటువంటి హత్య, జిలాని జరిగినటువంటి ఈ హత్యను చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఇలాంటి భయాన్ని కల్పించి కావాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆంజనేయులు గారు కానీ, ఆయన అమ్మడి తిరిగే వాళ్ళు కానీ, ఇది వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది, కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మరి మల్లికార్జునరావు అని వాళ్ళ అమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది. ఆ చనిపోయిన జిలాని వాళ్ళ రషీద్ వాళ్ళ అమ్మ. ఆ రషీదు వాస్తవంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడే వ్యక్తి కాదు. మరి వినకొండ చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘట్టం. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఇంత అన్యాయానికి, అరాచకాలకి పరాకాష్ట. అయితే వీటన్నిటిని కూడా మనం పెద్దలందరూ కూడా చెప్పారు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రేపు 10:30-11 మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ పట్టణానికి రావడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా శలించిపోయి ఇంత దారుణం, ఇంత దుర్మార్గం, ఆ విధమైనటువంటి ఆ మర్డరు అది ఎలా చూస్తుంటేనే ఈ రాష్ట్రంలోనే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని అక్కడే పోలీసులుండి అక్కడే ప్రజలంతా చూస్తూ ఉండగా జనాలు తొలి ఏకాదశి పండగ
విపరీతంగా ఉన్నారు. ఒక పక్క ప్రభలు, ఒక పక్క మోహరం పండగ. ఈ ఇంత స్వచ్ఛందంగా నడి రోడ్డు మీద ఈ దారుణం జరిగిందంటే సినిమాల వల్ల కూడా ఇలా చూపించాల, అట్లా జరిగింది. దీన్ని ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ పట్టణానికి రానున్నారని, వారి ఆ కుటుంబాన్ని ఓదార్చి కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి వస్తారని అందరు కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియపరచడం అయిందని, మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం అన్ని విధాల వినుకొండ పట్నం తొలి ఏకాదశి తిరునాళ్ల సందర్భంగా పట్న ఆర్ఎంపీ పీఎంపీల వైద్యుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ నాయకులు పాసం నాగమల్లేశ్వరరావు అధ్యక్షత వహించగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్న ఆర్ఎంపీ పీఎంపీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. పట్నంలోని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఉండడం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బాల ఆలయం ఏర్పాటు చేసి గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రుడయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. పర్వదినాన ఈరోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు దేవుడు కరుణించాడు, వాతావరణం చాలా చల్లగా ఉంది. వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలి ఏకాదశి పండుగ. అంటే మొహరం పండుగ కూడా ఈరోజే రావటం ఒక గొప్ప విశేషం. ఈరోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని, మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తాగునీటి సమస్యల పరిష్కారం అవుతాయి. మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానం వలన మన సాగర్ కుడికాలోకి భవిష్యత్తులో గోదావరి నీళ్లు రావాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను. తప్పనిసరిగా అవన్నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్తులందరి కోరికలు నెరవేరి నిండు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి నాకు కావాల్సినటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొండంత అండగా నిలబడతాం. ప్రజల కోసం పనిచేస్తాం. మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈరోజు చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చి హిమాలయ గురూజీ గారు శాంతి ఆశ్రమం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు, మంచినీళ్ళు స్టాల్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. శివశక్తి ఫౌండేషను చిన్నకొండ మీద
ప్రసాదాల స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు గోనూరు లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రామలింగేశ్వర స్వామి దయ వలన ఖచ్చితంగా ఈ కొండ మీద ఉన్నటువంటి గుడి నిర్మాణం వీలైనంత తొందరలో మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం, అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ప్రభుత్వం ద్వారా కూడా ఎండోమెంట్ ద్వారా కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా బాగా ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది సంకల్పం. సంతోషంగా ఉందయ్యా. నూతన ప్రభుత్వంలో ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ పట్టణ ప్రజలు ఏదైతే కోల్పోయారో ఆ ఆనందాన్ని ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. ఊరంతా పండగ. తొలి ఏకాదశి పండగ అంటే మనం వినుకొండ పండగ, వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణం, వినుకొండ ప్రాంతం అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఘనంగా చేసుకునే పండగని ఈ రోజున మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరలా పునర్వైభవం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బాలాయనాలయంలో మరి ఆ స్వామివారిని అమ్మవారిని కూడా మేమందరం దర్శించుకోవడం జరిగింది. అందరి కోరిక ఒకటే, వచ్చే సంవత్సరానికి ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పాత కమిటీ ఏదైతే మరి సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు పెద్దలు ఉన్నారో వారి నేతృత్వంలో ఆ ఘాట్ రోడ్డు నిర్మించుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిష్ట చేసుకోవాలనేది మా అందరి సంకల్పంగా ఈ సందర్భంగా భావిస్తూ ఈ పట్టణం యొక్క ప్రత్యేకతను ఒకసారి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున మొహరం వచ్చినప్పటికీ ముస్లిం సోదరులు ఈ గ్రామం మీద, ఈ తొలి ఏకాదశి హిందువుల మీద ఉన్న ప్రేమతో ఈ రోజున పండగ చేసుకుంటూ ఊరేగింపును రేపుడికి మార్చుకున్నారంటే నిజమైన హిందూ ముస్లిం ఐక్యత ఈరోజు ఇక్కడ ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఈ గుడి నిర్మాణం, మంచినీటి స్కీము ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరం ఐక్యతగా ఉండాలి, అందరం అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక్క మాట. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.